సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఛార్జ్ షీట్ తరువాతే మేము ఈ కేసును పరిశీలిస్తాం తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నందిగామ సురేష్ని వదిలిపెట్టాలి అంటూ మేము ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేమని ఒక రకంగా కింది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని దాదాపుగా సమర్థించినట్టుగా అయింది. అయితే ప్రభుత్వం తరపున కూడా చాలా బలంగా వాదనలు వినిపించారు. ఆ రోజు కక్షపూరితంగా ఉద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మద్యం పోసి వైసీపీ కార్యకర్తలకు గుండాలకు మద్యం పోసి రెచ్చగొట్టి వారిని ఉసుగొల్పారు. అక్కడ జరిగినటువంటి అల్లర్లలోనే ఈ మరియమ్మ చనిపోయింది. సో దీని వ్యూహకర్త అయినటువంటి నందిగామ సురేష్ కూడా ప్రధాన నిందితుడని వాళ్ళైతే ఎఫ్ఐఆర్లో అయితే నమోదు చేయడం జరిగింది. అయితే కోర్టు కూడా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టుకు ఒక విషయం అర్థమైంది. ఏమనంటే నాడు వైసీపీనే అధికారంలో ఉండటం మూల, అంటే ఇది వైసీపీ హయాంలో జరిగిన ఘటన కదా, నందిగామ సురేష్ని తప్పించారు. కోర్టు అదే విషయాన్ని అడిగింది. ఈ కేసులో ఇంతమందిని ఎఫ్ఐఆర్లో చేర్చారు కదా, ఒక నందిగామ సురేష్ని ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు ఆ రోజు? అంటే ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నందిగామ సురేష్ని అధికారులు తప్పించారు.